గోధుమ పిండి బెల్లంతో తీపి బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. టీ టైంలో స్నాక్స్గా కానీ, పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఇవ్వడానికి చాలా బాగుంటాయి. చూడండి, లోపలంతానేమో సాఫ్ట్గా ఉంటుంది, పైన చాలా క్రిస్పీగా వస్తాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. అప్పటికప్పుడు మనం తీపి తినాలనిపించింది అనుకోండి, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు, చాలా ఈజీ. దీనికోసం ముందుగా అరకప్పు తురిమిన బెల్లంని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. స్వీట్ బాగా తక్కువ తినే వాళ్ళైతే 1 లేదా 2 టేబుల్ స్పూన్లు బెల్లం తురుము తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఇందులో పావు కప్పు నీళ్లు పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దండి. అరకప్పు బెల్లం, పావు కప్పు నీళ్ళు అయితే పిండి పలుచగా అవ్వకుండా ఉంటుంది. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే 3 యాలకుల్ని మెత్తగా దంచుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ నెయ్యి, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే పావు టీ స్పూన్లో సగం వంట సోడా వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులో మీరు జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటుంది. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా కొంచెం పల్చగా ఉండాలి. మనకి చపాతీ ముద్దలాగా గట్టిగా కాకుండా కొంచెం పల్చగా ఉండాలి. పిండిని ఈ విధంగా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకొని పైనుంచి ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పిండికి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి ఆరిపోకుండా ఈ విధంగా కొంచెం నెయ్యినంతా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ పిండిని ఒక అరగంట పాటు బాగా నాననివ్వాలి. అరగంట తర్వాత చూస్తే పిండి కొంచెం గట్టిపడి ఉంటుందండి. రవ్వ ఈ నీటిని పీల్చుకొని కొంచెం గట్టిపడుతుంది. కన్సిస్టెన్సీ చూడండి, ఆరిన తర్వాత కూడా ఈ విధంగా కొంచెం పలుచగా ఉండాలి. పిండి ఈ విధంగా ఉంటేనే మనకి బోండాలు చక్కగా వస్తాయి. ఇప్పుడు మళ్ళీ 1 నిమిషం పాటు పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ బాల్స్ లాగా చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం పలుచగా ఉండాలి. మరి పెద్ద పెద్దవి చేసుకోకండి, ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఆయిల్లో వేసినప్పుడు ఇవి మళ్ళీ పొంగుతాయి. ఇదే విధంగా పిండిని అంతటిని చిన్న చిన్ని బాల్స్ లాగా చేసుకోవాలి. మొత్తం ఇక్కడ నాకు 12 వచ్చాయండి. అంటే 1 కప్పు పిండికి 12 బోండాలు వస్తాయి. ఇప్పుడు వీటిని వేయించుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి మీడియం ఫ్లేమ్లో నూనెని బాగా కాగనివ్వాలి. నూనె చూడండి, ఈ విధంగా కొంచెం పిండి వేసి చూస్తే వెంటనే పైకి రావాలి. ఇలా కాగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని ఒక్కొక్క బాల్ని తీసుకుని చూడండి ఈ విధంగా నైఫ్తో మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. ఇలా పెట్టి మనం ఆయిల్లో వేసుకోవాలి. ఈ బాల్స్ని ఆయిల్లో వేస్తున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టాలండి. ఆయిల్కి సరిపడా వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచి బాగా కాలనివ్వాలి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసామంటే పైన రంగు వచ్చేస్తుంది కానీ లోపల ఉడకవండి. మనం గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నాం కదా, త్వరగా రంగు వచ్చేస్తాయి. అందుకని ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, 2 వైపులా కూడా చక్కగా కాలాయి కదా. ఇలా బాగా కాలిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇవి నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవండి. ఇదే విధంగా మిగిలినవి కూడా వేయించుకోవాలి. అంతేనండి, గోధుమ పిండి బెల్లంతో చేసిన తీపి బోండాలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇలా చేసి పెట్టారంటే.
మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ తీపి బోండాల్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.